ఆకాంక్ష ఏదైతే ఉందో నిధులు నీళ్లు నియామకాలు అని చెప్పేసి ఆ పునాది వలన ఏర్పడిన ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్రం. కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో గతంలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కానీ ఈ 2.5 సంవత్సరాల కాలంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ ఎవ్వరికి న్యాయం జరగలేదు. నీళ్ళేమో ఆంధ్ర పాలైపోయినాయి, నిధులేమో పక్క రాష్ట్రంలో దోచుకొని పోతున్నారు. ఇలా నియామకాల విషయం వస్తే ఇలా తెలంగాణలో గ్రూప్ 1 విద్యార్థికి అన్యాయం జరిగి ఈ అన్ని ఉద్యోగాలు కూడా ఆంధ్రలోకి పాలవుతున్నాయి. ఇలా నీళ్లు నిధులు అన్ని కూడా పక్క రాష్ట్ర పాలవుతున్నాయి. కానీ ఇలా తెలంగాణ కోసం కొట్లాడిన తెలంగాణ కావాలనుకున్న వాళ్ళకు ఎవరికి కూడా న్యాయం జరగలేదు. ఇది 100%. ఎవరైతే ఉన్నారో గత ప్రభుత్వాలు కావచ్చు, ఈ ప్రభుత్వాలు కావచ్చు, వాళ్ళ ఆశయాలు వాళ్ళకి ఎలా ఉపయోగపడుతుంది అనే ఒక ఉద్దేశంతో తెలంగాణ తెచ్చుకున్నారు. కానీ ఇలా నీళ్లు నిధులు నియామకాల విషయంలో ఇలా నిరుద్యోగులకు కానీ ఇలా ప్రజలకు కానీ ఏ మాత్రం న్యాయం జరగలేదు. ఇటీవలే కేసీఆర్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నాకు 51% ప్రజలను మెప్పిస్తే చాలు, 100% నాకు అవసరం లేదు, 51% ఉంటే నేను మళ్ళీ సీఎం అవుతాను. 50% మరి పక్క రాష్ట్రం తీసుకొస్తాడేమో మాకు అర్థం కావట్లేదు. ఇలా తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు కానీ విద్యార్థులు కానీ యువత కానీ మా తల్లిదండ్రులు కానీ ఎవ్వరు కూడా ఇలా ఈ పరిపాలన మీద అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇలా మా తల్లిదండ్రుల విషయాలకు వస్తే ఇలా వడ్ల విషయాలకు వస్తే కాంటాలు పెడతలేని ఒక విషయం, ఇలా నిరుద్యోగులు ఉద్యోగాలు ఇవ్వట్లేని ఒక విషయం, అదే విధంగా అందరు యువతలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వట్లేని ఒక విషయం, అన్ని చోట్ల అన్ని సెక్టార్లో కూడా ఈ ప్రభుత్వం మీద అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరి ఆయన ఎట్లా వస్తాను 50% మళ్ళీ నేను వస్తానని చెప్పాను. చాలా అసలు నవ్వుకోవాల్సిన విషయం ఇది నవ్వుకోవాల్సిన విషయం. ఎందుకంటే మరి ఏ సెక్టార్ని కూడా నువ్వు సాటిస్ఫై చేయకుండా ఇలా నేను పైకి వస్తున్నా అంటే దొంగ ఓట్లు తెప్పించుకోవడమే, డబ్బులు పెట్టి దొంగ ఓట్లు తెప్పించుకోవడమే అవుతుంది. అది ఇంకొక విషయం, 2034 వరకు ఆయనే ఉంటాడు, ఆ తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, సీఎం ఎవరు ఉంటారు అని కూడా తెలియదు. 2034 కాదు 2029 వరకు సీఎం ఉంటే చాలు మేము అనుకుంటున్నాం. ఆయన 34 అంటున్నాడు కదా, 29 వరకు మీరు ఉంటే చాలు ఆయన. ఎట్లా ఆ తర్వాత భూస్థాపితం అయిపోతుంది, కాంగ్రెస్ పార్టీ ఉండదు, మీరు ఉండరు, మీ నియోజకులు మీరు కూడా గెలవరు. 34 కలలు కంటారు. ఇప్పుడు అందరు కలలు కంటారు, నేను కూడా ఈ రాష్ట్రానికి సీఎం అయితే కలలు కంటున్నా. అవుతుందా? మీరు కూడా టీవీ 9లో లేకపోతే పెద్ద పెద్ద ఛానల్లో కూడా నేను సీఈఓగా ఉండాలనుకుంటున్నారు. కళలు ఏమైనా కనొచ్చు, 34 కళలు కావచ్చు, 44 కళలు. ఆ కళను సాకారం చేసుకోవాలంటే అన్ని సెక్టార్ వాళ్ళను సాటిస్ఫై చేయాలి. ఇలా ఏ సెక్టార్ని కూడా సాటిస్ఫై చేయట్లేదు వాళ్ళు. ఇలా ప్రజలు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, యువత కావచ్చు, ఇలా రిటైర్ అయిన వాళ్ళని కావచ్చు, ఎవరిని కూడా ఇలా సాటిస్ఫై చేయని ప్రభుత్వం ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఆయన 2034 ఉంటానని చెప్తే ఆయన కళలు కంటున్నారు. కళలు కనండి, ఎవరైనా కళలు కనొచ్చు.